టాలీవుడ్ లో వర్కర్లకి ప్రొడ్యూసర్లకి మధ్య ఏర్పడ్డ అగాధం కొత్తదేం కాదు. 3 దశాబ్దాలుగా తెర వెనుక ఇటువంటి ఫైటింగ్ సీన్లు రిపీట్ అవుతూనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు వేతనం కోసం కొట్లాట, అప్పుడు ఉనికి కోసమే పోరాటం. ఉపాధిని కోల్పోయి ఎక్కడ రోడ్డును పడతామన్న ఆందోళనతో ప్రొడ్యూసర్లతో ముఖాముఖి తలపడ్డారు సినిమా కార్మికులు. తాజా పోరాటంలో మాత్రం ప్రొడ్యూసర్లదే పైచేయి కాబోతోందా? మీరిచ్చే జీతం రాళ్లతో మా బతుకు జట్కా బండి ముందుకు నడవదన్నా అని నిర్మాతలతో యుద్ధానికే దిగేశారు 24 క్రాఫ్ట్స్ సినీ కార్మికులు. జీతం 30% పెంచే తీరాలన్న డిమాండ్తో ప్రొడ్యూసర్ కౌన్సిల్తో ఢీ అంటే ఢీ అంటోంది ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్. కానీ ఈ తరహా పోరాటం సినిమా వర్కర్స్ కి ఇదేం ఫస్ట్ టైం కాదు, బాగా అలవాటున్నదే. తెలుగు ఇండస్ట్రీ చెన్నాపట్నం నుంచి భాగ్యనగరానికి వచ్చినప్పుడే పోరుబాట తప్పలేదు వీళ్లకు. కాకపోతే అప్పుడు రోడ్డెక్కింది ఉనికి కోసం, ఉపాధి కోసం. పరిశ్రమతో పాటు చెన్నై నుంచి కార్మికులు కూడా హైదరాబాద్ కి వలస వచ్చేయడంతో అప్పట్లో తమిళుల ఆధిపత్యమే నడిచింది. తెలుగువారి ఉనికి ప్రమాదంలో పడింది. తెలుగు సినిమా తెలుగు రాష్ట్రానికి రావడం వల్ల తెలుగు కార్మికులకు ఒరిగిందేంటి అనే ప్రశ్న మొదలైంది. కోట శ్రీనివాసరావు లాంటి సీనియర్ నటులు కొందరు అప్పట్లో తెలుగు వర్కర్లకు సంఘీభావంగా రామానాయుడు కళామండపంలో నిరాహార దీక్ష కూడా చేశారు. షూటింగ్లు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. అప్పుడు తమిళ్ వాళ్ల హవాను తగ్గించడానికి తెలుగు వాళ్లతో 50-50 డీల్ కుదిరింది. మరికొన్నేళ్ల తర్వాత 2000 ప్రాంతంలో ఒక సినిమాలో తమిళ్ ఫైటర్ ను పెట్టుకోవడంతో లోకల్ నాన్ లోకల్ గొడవ మళ్లీ ముదిరింది. డాన్సర్ల విషయంలో కూడా చాలా సార్లు స్థానికత అంశం రచ్చరచ్చైంది. మన సినిమా మన ఉపాధి అనే స్లోగన్తో దీక్షలు, బందులు చేయబట్టి నిర్మాతలు రాజీకొచ్చి 2005 తర్వాత తెలుగేతరుల ఉనికి తగ్గుతూ వచ్చింది. మన తెలుగు వాళ్లను మనం కాపాడుకోవాలనే సింగిల్ పాయింట్ అజెండాతో ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్, చాంబర్ మధ్య సావధానంగా ఒక ఒప్పందం కూడా కుదిరింది. ఇదిలా ఉంటే 2007లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చట్టానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక సవరణ సినీ పరిశ్రమను కూడా తాకేసింది. తమతోనే పని చేయించుకోవాలని ఏ ఒక్క గ్రూపు కంపెనీ యాజమాన్యంపై ఒత్తిడి చేయకూడదన్నది ఆ చట్టంలో ఉన్న స్పెషల్ క్లాజ్. ఏదైనా కార్పొరేట్ సంస్థకు మేనేజ్మెంట్ ఉన్నట్టే ఇక్కడ సినిమాకు నిర్మాత యజమాని. తమకు అనుకూలంగా ఉన్న వాళ్లతోనే, తాను ఇష్టపడ్డ వాళ్లతోనే తను పని చేయించుకునే వెసులుబాటు ఏ యజమానికైనా ఉంటుంది. కానీ చట్టం కల్పించిన ఈ స్వేచ్ఛను పక్కకు పెట్టి తమ సినిమాల్లో తెలుగు వాళ్ల సేవలకే ప్రాధాన్యమిస్తూ వచ్చారు నిర్మాతలు. ఇటువంటి ఫ్రెండ్లీ నేచర్ తోనే ఇన్నాళ్లు సాఫీగా సాగింది తెలుగు పరిశ్రమ. తాజాగా 30% వేతనాలు పెంచాలన్న డిమాండ్ తో పాటు తెలుగు వారికే పెద్దపీట వేయాలన్న షరతు పెడుతూ వర్కర్స్ ఫెడరేషన్ లేఖ రాయడం నిర్మాతలకు మింగుడు పడ్డం లేదు. నాకు నచ్చిన వాళ్లతో నేను పని చేయించుకుంటానంటూ ఇప్పటికే వర్కర్స్ ఫెడరేషన్ కు లీగల్ నోటీస్ ఇచ్చారు పీపుల్స్ మీడియా సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్. మరీ మొండికేస్తే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చట్టాన్ని ప్రస్తావించి సినీ కార్మికులపై ఒత్తిడి పెంచేలా ప్లాన్ బి రెడీ చేసుకున్నారు ప్రొడ్యూసర్లు. ఇదే జరిగితే టాలీవుడ్ లో ప్రస్తుత సంక్షోభం ఇంకా ముదిరి సమస్య సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది.